సో దాన్ని డెకరేట్ చేయడానికి నేను ఒకటి చేస్తున్నాను. నేను ఏం చేస్తున్నాను అంటే నేనైతే కలర్ వేసేసుకున్నాను. ఇక్కడ కేక్ ఉంటుంది, నేను కేక్ తీసుకున్నాను అనమాట. మీరు ట్రై చేయండి ఒకసారి, ఓకేనా? లెట్స్ గో నెక్స్ట్ దానికి. ఇప్పుడు నేను పిస్తా షెల్స్ చేశాను. వేస్ట్ నేను కలెక్ట్ చేస్తాను, నాకు ఇలా ఇష్టం ఇలా చేయడం. నేను ఇంకొకటి చేశాను, చూపిస్తాను. ఇప్పుడు పిస్తా షెల్స్ నేను వినాయకుడిని చేశాను. బాగున్నారా? బాగుందా వినాయకుడు? బాగుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అతక పెట్టిన తర్వాత ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. నేను రాక్ స్లాబ్ కలర్ వేస్తున్నా. దానికోసం నేను వైట్ అండ్ గ్రే మిక్స్ చేశాను. గ్రే కలర్ కోసం నేను వైట్ అండ్ బ్లాక్ మిక్స్ చేశాను. దిస్ కలర్ అండ్ దిస్ టూ. నేను గ్యాప్స్ కూడా ఫిల్ చేసేస్తున్నాను. ఎక్కువ షెల్స్ ఉన్నప్పుడు మనం ఇలా పెట్టాం కదా, ఎక్కువ షెల్స్ ఇక్కడ ఉన్నాయి, మనం ఇలా పెట్టాలనుకున్నాం. సో ఫస్ట్ ఫెవికాల్ స్ప్రెడ్ చేసుకోవాలి, ఇట్లా పోర్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా తక్కువ షెల్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడన్నా పెట్టచ్చు, లేకపోతే ఈ షేప్ తగ్గట్టు పెట్టుకోవచ్చు అనమాట. నేను దీన్ని పెడుతున్నాను. దీనికి కనుక అతుకోకపోతే నేను ఇలా చూసి దీనికి కొంచెం ఫెవికాల్ ఉంది కదా, ఆ షేప్ తెలుసుకొని పెట్టుకుంటాను. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేయకపోతే అవి ఆగవు, ఎందుకంటే పిస్తా షెల్స్ కాబట్టి. యాక్చువల్లీ గ్లూ గన్తో అయితే ఈజీగా పెట్టుకోవచ్చు, కానీ నా దగ్గర గ్లూ గన్ లేదు కాబట్టి ఫేక్. ఇవేంటి అనుకుంటున్నారా? కాసేపట్లో మీకు తెలిసిపోతుంది. ఇదేంటో గెస్ చేయండి. Did you guess it? గెస్ చేసేలోపటి మీ టైం అయిపోయింది. కొంచెం డార్క్ వేస్తున్నాను.
పెట్టేసి మీకు ఇవేంటో తెలిసిపోయి ఉంటుందిగా. ఇదేంటో కాదు నేము ఫిష్. मछली जन की रानी है, जीवन उसका पानी है. हाथ लगाओ डर जाएंगे, बाहर निकालो मर जाएंगे. पानी में डाल तो तैर जाएंगे, पानी में डाल तो तैर जाएंगे. मछली जन की रानी है, जीवन उसका पानी है. हाथ लगाओ डर जाएंगे, बाहर निकालो मर जाएंगे. पानी में डाल तो तैर जाएंगे, पानी में डाल तो तैर जाएंगे. ఇది నీము ఫిష్, ఇది డోరా ఫిష్, ఇది నేను, ఇది అమ్మ, ఇది నాన్న, ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ చేప. హోప్ యు లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లిత్కా ఫామ్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా వెయిట్ చేయండి. బాయ్.